తాజాగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ వాలంటీర్లు సేవాగుణం కలిగిన వారని కూడా కామెంట్ చేయడం జరిగింది. విడుదల రజనీ గారు చిడతలు బాగా వాయిస్తారని పేరుంది. ఎందుకంటే ఈమె శాఖ ఆరోగ్య శాఖ. ఏ రోజన్నా ఆ శాఖ గురించి మాట్లాడావా అమ్మా అంటే మాట్లాడలేదు. ఈమె ఏంటంటే పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడంలో ఈమె దిట్ట. ఈమె అనింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు సభలో అనింది, నేను సైబరాబాద్లో మీరేసిన మొక్కని సార్ అని ఆ రోజు అనింది. ఈ రోజు ఆ మొక్క కాస్త గంజాయి మొక్కలా మారిందని నిన్న లోకేష్ గారు కూడా అన్నారు. ఎందుకంటే ఈ మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినాయకుడిని ఆకాశానికి ఎత్తడము, అక్కడ పదవులు పొందడము, మళ్ళీ బయటకు వచ్చి ఆ అధినాయకుడిని తిట్టడం, ఇంకొక పార్టీకి మోయడం, అది మీ చరిత్ర. ఈమె ఇంకొకటి మాట్లాడుతుంది. నువ్వు అంటూ ఉన్నావు కదమ్మా వాలంటీర్ల గురించి. ఇప్పుడు అదే వాలంటీర్లు కొంతమంది కొన్ని తప్పిదాలు చేశారు, వాళ్ళపైన ఇన్ని చర్యలు తీసుకున్నారు. దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఈరోజు అదే వాలంటీర్ సిస్టమ్ని పీకేద్దాం అనుకుంటూ ఉంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ జీవితాలను నాశనం చేసింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వాళ్ళకి జీవితాన్ని 5,000కే పరిమితం చేసి వాళ్ళని ఎట్లా కాకుండా చేసింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాలంటీర్లంతా రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడగొడదాం అనుకుంటున్నారు. అది చూసుకోండి ముందు. వాలంటీర్ అనగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుకొస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని దేశంలోనే ఒక గొప్ప శక్తిగా మలిచారని కూడా చెప్తున్నారు. ఒకటి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి దాంట్లో కొంతమంది విద్యార్థుల యువత జీవితాలను నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. అది కాదని చెప్పమనండి. వాళ్ళని 5,000కే పరిమితం చేసి మీ బతుకులు ఇంతేరా, మీరు ఇలాగే ఉండాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తన ఓట్ల రాజకీయం కోసం వాళ్ళని వాడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దానికి సూటిగా సమాధానం చెప్పమనండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చి నీ జీవితం 5,000కే పరిమితం అంటూ ఉన్నాడు. ఇలాంటిది కాదండి నాయకుడి యొక్క లక్షణం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థపై డిబేట్ జరుగుతుంది. వాలంటీర్ కుటుంబంలో ఒక భాగస్వామిగా మారారని కూడా చెప్తున్నారు. ఒకటి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా అంటే అబద్ధాలు, ఈ విడుదల రజనీ లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదండి. విడుదల రజనీ గారు మీరు ఒకటి క్లారిటీగా చూసుకోండి. ఈరోజు ఆ వ్యవస్థ ద్వారా అన్నీ చేపిస్తామని చెప్పారు. వాళ్ళకి ఇచ్చిన పనులు ఒకటి, చేపించే పనులు ఒకటి. మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు, మీ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఇకనైనా మారండి, అబద్ధాలు చెప్పడం ఆపండి. నిస్సిగ్గుగా ఈరోజు అబద్ధాలు చెప్తున్నారంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇకనైనా మారండి, మారి రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా వాలంటీర్లకి క్షమాపణ చెప్పండి.